నమస్తే, నేను మీ సతీష్. గడిచిన 2 రోజులుగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి అంశం వైసీపీ కీలక నేత భూమన కరుణాకర్ రెడ్డి వర్సెస్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి. మరి ఈ వ్యవహారంలో అసలు భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు శ్రీలక్ష్మి పేరు తేవడాన్ని ఎలా చూడాలి, అదే సమయంలో ఈ జరుగుతున్నటువంటి రగడ వెనక ఉన్నటువంటి అసలు కొత్త కోణం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, గడిచిన 10 నెలలుగా చూస్తే ఒకవైపున భూమన కరుణాకర్ రెడ్డి వర్సెస్ బిఆర్ నాయుడు గారు అనేటువంటిది చూస్తూ ఉన్నాం. ఈ మధ్య అయితే కనుక అది మరింత వేడెక్కిన వాతావరణం మనకు కనిపిస్తోంది. కానీ ఇప్పుడు ఉన్న పళంగా శ్రీలక్ష్మి గారి పేరు తీసుకురావటం, మరి ఆవిడని ఒక తాటకి అని, లంకిని అని చెప్పి, అలాగే రజియా సుల్తానా అని చెప్పి, ఆధునిక రజియా సుల్తానా అని చెప్పటం, ఆవిడ కట్టే చీర 1,50,000, ఆవిడకున్న విగ్గులు 11 అని చెప్పి, అవి కూడా ఒక్కొక్కటి 50 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి విగ్గులు అంటూ ఇప్పుడు ఈ ప్రస్తావన తీసుకురావడం అంటే ఏంటి? భూమన కరుణాకర్ రెడ్డి ఆవిడ ఇరికిస్తోందనేటువంటి ఇదిలో ఇప్పుడు ఆవిడ పేరు బయట పెట్టారా, లేదంటే కనుక దీని వెనకాతలు కూడా ఏమైనా ఒక కొత్త కోణం ఉందని చెప్పి భావించవచ్చు? అంటే భూమన మాట్లాడా, జగన్ మాట్లాడిచ్చాడా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాయిస్ భూమన. ఇప్పుడు అట్లాంటిది భూమన మరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలా? జగన్ సీఎంగా ఉన్నప్పుడు శ్రీలక్ష్మి లేదా? జగన్ సీఎంగా ఉన్నప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శ్రీలక్ష్మి మరి దేవతగా ఎలా కనపడింది? ఇప్పుడు ఓడిపోయిన తర్వాత, దిగిపోయిన తర్వాత 14 నెలల తర్వాత ఉరుములేని పిడుగులాగా భూమన ఇవాళ శ్రీలక్ష్మిపై చేసిన విమర్శలు మనకి ఏమనిపిస్తోంది, ఏం కనిపిస్తోంది? దీని వెనక విజయసాయిరెడ్డి పాత్ర ఏంటి? విజయసాయిరెడ్డికి శ్రీలక్ష్మికి ఉన్న సంబంధాలు ఏంటి? జనరల్గా మామూలుగా శ్రీలక్ష్మి ఆమె ఏంటి, తెలంగాణ క్యాడర్ ఐపీఎస్. అట్లాంటి మనిషి ఏపీకి ఎలా వచ్చింది? ఇప్పుడు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు శ్రీలక్ష్మి పాత్ర, అప్పుడు దోపిడీ, మరి ఆ క్విడ్ ప్రోకో 1.0, గాలి జనార్దన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, మరి ఆమె కూడా జైలుకి వెళ్ళింది. ఒక 10 నెలలు ఆమె కూడా జైలు శిక్ష అనుభవించింది. జగన్ ఎప్పుడైతే సీఎం అయ్యాడో అప్పుడు ఆమె ఏపీకి రావడానికి ఆరాటపడింది. విజయసాయిరెడ్డి, శ్రీలక్ష్మి ఢిల్లీలో మకాం. అప్పట్లో కేంద్ర పెద్దల్ని ఒత్తిడి చేసి మరి జగన్మోహన్ రెడ్డికి ఉన్న 33 ఎంపీల బలంతో తెలంగాణ కేడర్ శ్రీలక్ష్మిని ఏపీకి తెప్పించారు. మరి పట్టణాభివృద్ధి శాఖ అప్పగించారు, ముఖ్య కార్యదర్శిగా, తర్వాత ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ ఇప్పించారు. అన్నిటి వెనుక జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి. అంటే సాయిరెడ్డి ఎప్పుడైతే లిక్కర్ కేసులో అప్రూవర్గా మారుతున్నాడు, మొత్తం బయట పెట్టాడు, ఇవాళ 12 మంది అరెస్టుకి కారకుడు సాయిరెడ్డి. కర్త కర్మ క్రియ లిక్కర్ కేస్ రాజ్ కసిరెడ్డి అని చెప్పాడు. రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి నిన్న లేటెస్ట్గా మిథున్ రెడ్డి దాకా అరెస్టులు. సాయిరెడ్డి సృష్టించిన తుఫాన్. ఇప్పుడు సాయిరెడ్డి శ్రీలక్ష్మిని అప్రూవర్గా మారుస్తున్నాడా? శ్రీలక్ష్మి ఎక్కడ అప్రూవర్గా మారి మొత్తం టీడీఆర్ స్కామ్స్, టీడీఆర్ బాండ్ల కుంభకోణం 10,000 కోట్లు, తిరుపతిలో ఎంత? భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినవ్ రెడ్డి 2,000 కోట్లు, తణుకులో ఎంత? కారుమూరి నాగేశ్వరరావు 1000 కోట్లు, విశాఖపట్నంలో ఎంత? ఎంవివి సత్యనారాయణ, సుబ్బారెడ్డి, లేకపోతే సాయిరెడ్డి, మొత్తం గుడివాడ అమర్నాథ్ 1000 కోట్లు, 10,000 కోట్లు అంటున్నారు. దానిపైన విజిలెన్స్ విచారణకు ఆదేశించారు మంత్రి నారాయణ. ఒక నివేదిక కూడా వచ్చిన దీంట్లో. ఇప్పుడు శ్రీలక్ష్మి అప్రూవర్గా మారుతోంది అన్న భయంతో జగన్మోహన్ రెడ్డి ఇవాళ భూమన్ని ఉసిగొల్పాడా? భూమన కరుణాకర్ రెడ్డి ఉరుములేని పిడుగులాగా, అదే ఏంటి ఒక్కసారిగా శ్రీలక్ష్మిపై బరస్ట్ అవ్వడం, ఇది కేవలం తిరుపతికి సంబంధించిన అంశం లేదు. భూమన తండ్రి కొడుకులు వర్సెస్ శ్రీలక్ష్మి కాదు. అతను చేసిన ఆరోపణలు వ్యక్తిగతంగా అన్నాడు, లంకిణి అన్నాడు. ఇప్పుడు ఆమె లంకిణి అయితే జగన్మోహన్ రెడ్డి రావణాసురుడా? పూతన అన్నాడు, లేకపోతే తాటకి అన్నాడు. ఆమె పూతన అయితే జగన్మోహన్ రెడ్డి కంసుడా?
ఇప్పుడు పూతనకి కంసుడికి బెడిసి కొట్టిందా? ఆ లంకిణికి రావణాసురుడికి బెడిసి కొట్టిందా? శ్రీలక్ష్మి, మనమేమి ఇక్కడ శ్రీలక్ష్మికి క్లీన్ చిట్ ఇవ్వటం లేదు, ఆమె ఏదో పెద్ద నీతి నిజాయితీ పరురాలని కాదు. ఆమె అవినీతి అక్రమాలు వాటిపైన విచారణలు అవశ్యం, అవి జరగాల్సింది జరుగుతాయి. ఒక్కసారిగా భూమన కరుణాకర్ రెడ్డి నిన్న శ్రీలక్ష్మిపై చేసిన ఆరోపణలు, ఇప్పుడు కేసు పెట్టిందా ఈ ప్రభుత్వం? భూమన కరుణాకర్ రెడ్డిని విచారణకు పిలిపిస్తున్నారా? 41A నోటీసులు ఇంతవరకు ఇచ్చారా? మీకు దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మొత్తం అవన్నీ ఇవ్వండి. నాకు తెలుసు అన్నాడు ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి. ఇవాళ 1,50,000 పెట్టి ఆమె రోజుకో చీర మార్చుద్దానో ఏదో చెప్పాడు. నువ్వు కొనిపెట్టావా? ఇప్పుడు నాకు తెలుసు అన్నాడంటే అర్థం మరి ఆమె ఎక్కడెక్కడ ఏ షోరూములలో కొన్నదో ఆ 1,50,000 తాలూకు బిల్లులు కొన్ని ఈయన దగ్గర ఉన్నట్టున్నాయి. ఇప్పుడు ఈయన చెల్లించాడా శ్రీలక్ష్మి చీరల బిల్లు? అభినయ్ రెడ్డి చెల్లించాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెల్లించాడా? ఇప్పుడు విగ్గుల గురించి అసలు మనకి ఇంతవరకు తెలియదు. ఇప్పుడు వీళ్ళేంటి గతంలో ఏదో రఘురామకృష్ణరాజు గారిని అడిగేవాళ్ళు, విగ్గు రాజు అని ఏదో అనేవాళ్ళు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు విగ్గు రానే 11 విగ్గులు ఉన్నాయి. అసలు 11 గోళ ఏంటి? ఇప్పుడు ఇంకా వేరే నంబర్ చెప్పక, ఇప్పుడు 7 విగ్గులు ఉన్నాయి, రోజుకో విగ్గు పెట్టుద్దంటే అది వేరే విషయం, వారానికి 7 రోజులు కాబట్టి. లేకపోతే 6 అంటే సండే పెట్టుకోదేమో, మరి 6 విగ్గులు అని చెప్పచ్చు. 11 విగ్గులు ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డిని 11 రెడ్ అన్నారు, ఇప్పుడు ఈమె 11 క్వీనా? ఇప్పుడు ఒకటి ఏది పేర్ని నాని మొన్న మాట్లాడుతూ చింతమనేని ప్రభాకర్ మీద ఎవరి మీద ఆయన విమర్శలు గుప్పిస్తూ అయ్యన్న అబ్బాయి చౌదరా ఎవరో అతని తరఫున వకాలతా పుచ్చుకుని మాట్లాడుతూ ఏమన్నాడు పేర్ని నాని? ముందు 11 కార్లు వెనక 11 కార్లు ఏదన్నాడు. ఆ 11 కార్లు ఏంటి అనుకున్నా నేను. ఒరే మీరేంటి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిని టీచ్ చేస్తున్నారా? ఈ ర్యాగింగ్ నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఒకటి పేర్ని నాని 11 కార్లు అన్నా, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి 11 విగ్గులు అన్నా 11 వెంటాడుతున్నట్టుంది వీళ్ళని. శ్రీలక్ష్మి టీడీఆర్ స్కామ్, ఆ బాండ్ల స్కామ్, అది మొత్తం ఇవాళ విచారణ చేయాలి. ఎందుకంటే తిరుపతిలో బాధితులంతా మీటింగ్స్ పెట్టారు, ఆ ఛానల్స్లో కూడా పిలిపించి ఆ ఛానల్స్లో కూడా అవి రిలే అయ్యాయి. రోడ్లలో మా భూములు పోయాయి, కానీ మాకు ఇవ్వకుండా ఆ డబ్బు వాళ్ళే క్యాష్ చేసుకున్నారు. బాధితులకు అందాల్సిన టీడీఆర్ బాండ్స్ ఎవరు నొక్కేశారు, ఎవరు క్యాష్ చేసుకున్నారు? ఇది నిజంగా ఒక తిరుపతిలోనే 2,000 కోట్లు అంటే మరి ఇంకా 75 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు ఎంతగా టీడీఆర్ బాండ్స్ అసలు ఎవరెవరు ఏ విధంగా దోచేశారనేది బయటికి రావాలి. ఆ ప్రజాధనం మళ్ళా రికవరీ చేయాలి, బాధితులకి అందజేయాలన్నమాట. ఇప్పుడు శ్రీలక్ష్మి ఆమె జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని ఎన్ని వేల కోట్లు సంపాదించింది ఆరోపిస్తోంది ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి. సీఎంగా ఉన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఒక్క ఎమ్మెల్యే, అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేస్తే మరి మిగతా ఎమ్మెల్యేలందరి దగ్గర ఎంతెంత బెదిరించి ఎంతెంత వసూళ్లు చేసింది? ఆమె అప్పటి మంత్రుల్ని పూచిక పుల్లల్లాగా చూసేదన్నాడు. అసలు సీఎంఓకి ఈ విషయం చేరవేద్దాం అని చూస్తే కుదరలేదు, అవకాశం దక్కలేదని చెప్పి ఆ రోజు భూమన కరుణాకర్ రెడ్డి నోరు మూసింది ఎవరు? సీఎంఓలో అప్పుడున్న ధనుంజయ రెడ్డి. ధనుంజయ రెడ్డి పాత్ర ఏంటి? శ్రీలక్ష్మిని ఇవాళ ఆమె అవినీతి అక్రమాలన్నిటికీ ధనుంజయ రెడ్డి ఇవాళ షీల్డ్గా మారాడా, జగన్మోహన్ రెడ్డి షీల్డ్గా మారాడా? ఇప్పుడు జగన్ అనుమతి లేకుండా ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేయడు, చేసేవాడు కాదు. ఇది భూమన నిన్న మాట్లాడిన ఆ స్క్రిప్ట్ జగన్ చెప్పింది, సజ్జల రాసింది. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, సజ్జల రాశాడు, భూమన పలికాడా? వీటన్నిటిపై లోతైన విచారణ జరిపితే అసలు విస్తుపోయే వాస్తవాలు బయటకు వస్తాయి.